We live in Hyderabad. విదేశీ విద్యార్థులకు ఎడ్యుకేషన్ హబ్ గా హైదరాబాద్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పోలీసులపై సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ ఫైర్ అయ్యారు. తాను చెప్పని మాటల్ని కూడా చెప్పినట్టుగా రిపోర్టులో రాసి పోలీసులు తన చేత సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ తెలుగుదేశం పార్టీకి పోలీసులు అమ్ముడుపోయారని ఆరోపించారు. నేను చెప్పని మాటల్ని చెప్పినట్టుగా రిపోర్ట్ లో రాసి నా సంతకాలు తీసుకున్నారు. మధ్యవర్తుల సమక్షంలో విచారణ జరగలేదు. అసలు మధ్యవర్తులే లేదు, వాళ్ళంతటా వాళ్ళు ఏదో రాసేసుకున్నారు. దాని మీద నా సంతకాలు చేసుకున్నారు. ఏదైనా ఉంటే కోర్టుకి వెళ్ళి చెప్పుకోమన్నారు. ఇక్కడ ఇంతే సంతకాలు పెట్టాలని నా చేత బలవంతంగా తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయారు. తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయారు. రాజమండ్రిలో సీఐ తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయాడు. అధికార పార్టీకి అమ్ముడమయ్యారు. నేను చెప్పని దాన్ని ముందు రిపోర్ట్ రాసే ఫస్ట్ కరెక్ట్ గా మార్చి రాశారు. తర్వాత రిపోర్ట్ మార్చి రాసి నా దగ్గర 2 సార్లు సంతకాలు తీసుకున్నారు. ఫస్ట్ కరెక్ట్ రిపోర్టే రాశారు. సెకండ్ టైం వాళ్ళకు నచ్చినట్టుగా రాసి నా దగ్గర సంతకాలు పెట్టించుకున్నారు. నేను చెప్పని మాటల్ని చెప్పినట్టుగా రిపోర్ట్ లో రాసి నా సంతకాలు తీసుకున్నారు. మధ్యవర్తుల సమక్షంలో విచారణ జరగలేదు. అసలు మధ్యవర్తులే లేదు, వాళ్ళంతటా వాళ్ళు ఏదో రాసేసుకున్నారు. దాని మీద నా సంతకాలు చేసుకున్నారు. ఏదైనా ఉంటే కోర్టుకి వెళ్ళి చెప్పుకోమన్నారు. ఇక్కడ ఇంతే సంతకాలు పెట్టాలని నా చేత బలవంతంగా తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయారు. తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయారు. రాజమండ్రిలో సీఐ తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయాడు. అధికార పార్టీకి అమ్ముడమయ్యారు. నేను చెప్పని దాన్ని ముందు రిపోర్ట్ రాసే ఫస్ట్ కరెక్ట్ గా మార్చి రాశారు. తర్వాత రిపోర్ట్ మార్చి రాసి నా దగ్గర 2 సార్లు సంతకాలు తీసుకున్నారు. ఇంటూరి రవికిరణ్ ఆరోపణలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. తాను చెప్పని మాటల్ని కూడా చెప్పినట్టుగా రిపోర్టులో రాసి పోలీసులు తన చేత సంతకాలు తీసుకున్నారని అంటున్నారు. ఏమన్నా ఉంటే కోర్టులో చెప్పుకోమని పోలీసులు అంటున్నట్టుగా కూడా చెప్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా రాజమండ్రి కరెస్పాండెంట్ హరీష్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. హరీష్, చెప్పండి. చూస్తున్నాం ఇంటూరి రవికిరణ్, కేవలం ఇంటూరి రవికిరణ్ మాత్రమే కాదు, చాలా మందిని బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. లేనిపోనివన్నీ చెప్పి ఎవరో చెప్పమన్నట్టుగా అందుకే మేం చేశామన్నట్టుగా చెప్పిస్తున్నారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ పోలీసులు రాజమండ్రి ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. తీసుకురావడం కూడా మీడియా కంట పడకుండా అర్ధరాత్రి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత చాలా సేపటి వరకు అసలు తాము తీసుకురాలేదని, రావాల్సి ఉందని మాత్రమే చెప్పారు. తెల్లవారుజామున ఇంటూరి రవికిరణ్ భార్య, అదేవిధంగా మిత్రులు అక్కడికి రావటం, అనేక సార్లు కనీసం ఒక్కసారి అతను చూపించమని అడగడం జరిగింది. అయితే మధ్యాహ్నం దాకా అతను చూపించే ప్రయత్నం కూడా చేయలేదు. అదేవిధంగా ఎఫ్ఐఆర్ లో ఏ నమోదు చేశారు, ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేశారన్న విషయం కూడా ఇప్పటిదాకా ఈ నిమిషం దాకా తెలియదు. మధ్యాహ్నం 12:30కు రవికిరణ్ బయట తీసుకొచ్చారు. వైద్య పరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి తీసుకొచ్చినప్పుడు గట్టిగా నినాదాలు ఆయన చేయడం జరిగింది. తాను చెప్పని స్టేట్మెంట్ మీద రాసుకుని ఆ స్టేట్మెంట్ ని తాను చెప్పని విషయాలకు సంబంధించి స్టేట్మెంట్ రాసుకుని దాంతో బలవంతంగా తనతో సంతకాలు పెట్టించుకుంటున్నారని నినాదాలు చేశారు. అనంతరం అక్కడి నుంచి అతను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిపోయారు. ఆసుపత్రి దగ్గర కూడా రవికిరణ్ ఇదే తరహాలో తాను చెప్పని విషయాలు స్టేట్మెంట్ లో రాసి స్టేట్మెంట్ సంతకం తీసుకున్నారని చెప్తున్నారు. అదేవిధంగా పోలీసులు తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయారని పదే నినాదాలు కూడా చేయడం జరిగింది. దాంతో బలవంతంగా లోపలికి తీసుకెళ్లి అక్కడ తలుపేసేయడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా సెకండ్ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి, అడిషనల్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ అయితే ఇప్పటిదాకా మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడానికి కొద్దిసేపటి వరకు కూడా ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదు. ఎఫ్ఐఆర్ లో ఏమి నమోదు చేస్తారో కూడా తెలియదు. ఇక్కడ కూడా చాలా సార్లు ఈ లోపలికి వచ్చే ముందు కూడా రవికిరణ్ చెప్పడం జరిగింది. ఏ రకమైన నినాదాలు చేశారు, తాను చెప్పని స్టేట్మెంట్ మీద సంతకాలు పెట్టిస్తున్నారు బలవంతంగానే. ఆసుపత్రిలో కూడా అదే విషయాన్ని ఆయన చెప్పారు పదే. ఇది మరి కొద్దిసేపట్లో జడ్జి గారి ముందు ప్రవేశపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకా ఈ రిమాండ్ ఇస్తారా లేక స్టేషన్ బెయిల్ మంజూరు చేయడంతో వేరే చోటికి మళ్ళీ ఇంకో పార్టీ కూడా రెడీగా ఉంది వేరే కేసుకు సంబంధించి. హరీష్, సో ఇంటూరి రవికిరణ్ పైన వరుసగా కేసులు పెడుతున్నారు. తను చెప్పనివి కూడా చెప్పినట్టుగా రాసి సంతకాలు చేయించుకుంటున్నారు అంటున్నారు ఆయన ఇంటూరి రవికిరణ్.